ప్రత్యేక తెలంగాణ ఈ వాదం, ఈ కోరిక, ఈ అంశం 1969 నుంచి ప్రజల్లో నలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 1969లో ఎగిసిపడ్డ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో సుమారు 400 మంది అసూలు బాసిన సందర్భం కనిపిస్తోంది. అప్పుడు తాత్కాలికంగా ఉద్యమం అణిచివేయబడ్డప్పటికీ కూడా మలి దశలో మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భం కనిపిస్తుంది. దాదాపు 1200 మంది ఉద్యమకారులు ఈ మలిదశ ఉద్యమంలో అసూలు బాసిన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మలిదశ ఉద్యమానికి ఉద్యమకారుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం వహించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆయన నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించానని పలు సందర్భాల్లో కేసీఆర్ చెప్పుకుంటూ వస్తుంటారు. మరొక వాదన మాత్రం వినిపిస్తూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితాల వల్లే ఈరోజు తెలంగాణ సిద్ధించిందని మరొక కథ కూడా తెలంగాణలో వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఎవరి త్యాగాలు ఏ మేరకు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది. ఇక తెలంగాణ ఏ లక్ష్యంతో తెలంగాణ పోరాటం కొనసాగింది, ఏ ధ్యేయంతో తెలంగాణ వచ్చింది, ఆ ధ్యేయం నెరవేరిందా అంటే చాలా వరకు కూడా ఉద్యమకారులు కాదు అనే సమాధానం వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు సర్వం కోల్పోయారు, ఆర్థికంగా చితికిపోయారు. ఆ కుటుంబాలని 10 సంవత్సరాలుగా అధికారంలో పార్టీ ఆదుకుందా, వాళ్ళకి బాసటగా నిలిచింది అంటే నిలవలేదు అనే ఒక ప్రశ్నకు సమాధానం కూడా వినిపించే పరిస్థితులు కనిపిస్తాయి. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు అనే ఒక కోణంలో కూడా తెలంగాణలో ఈరోజు చర్చ జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికైతే అమరవీరుల స్తూపం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు చిహ్నంగా ఈ అమరవీరుల స్తూపం ఉంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి దశాబ్ది కాలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రత్యేక తెలంగాణ. ఈ దశలో ప్రజల ఆకాంక్షలు కానీ, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు కానీ వచ్చిందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. చాలా వరకు మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సముచిత స్థానం కల్పించాలి ఉద్యమకారులకు అని ఒక డిమాండ్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరొక ఉద్యమం రావాల్సి ఉంది. ఉద్యమకారులని కనుక గుర్తించకపోతే, వాళ్ళకి సముచిత స్థానం కల్పించకపోతే మాత్రం మరొక ఉద్యమానికి శ్రీకారం చుడతామనే పిలుపు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే గన్ పార్క్లో అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అమరవీరులు వచ్చి నివాళులర్పించి గతంలో వారు చేసిన త్యాగాలను నెమరవేసుకుంటున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.